RL13 న్యూస్. ఉచిత ఇసుకపై వైసీపీ ఆరోపణలు అర్ధరహితం. ఎమ్మెల్యే పల్లా గాజువాక రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీ వలన భవన నిర్మాణ రంగం ఊపందుకుంది అని ఎమ్మెల్యే తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత ఇసుక విధానం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పాత గాజువాక పార్టీ కార్యాలయం వద్ద కూటమి నేతలతో కలిసి భవన కార్మికులకు మిఠాయిలు పంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రయోజనార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు మంచి నిర్ణయాన్ని తీసుకున్నారని, దీనిపైన వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని ఆరోపించారు. ప్రజలకు మేలుగు కలిగే నిర్ణయాలను హేళన చేయడం మానుకోవాలని వైసీపీ నేతలకు హితవు పలికారు. ఇప్పుడిప్పుడే ఈ పాలసీ అమల్లోకి వచ్చిందని, దశలవారీగా ప్రజలకు చేరువ అవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. అన్ని రంగాల్లో రాష్ట్రం పరుగులు తీయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా ప్రయోజన నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. భాజపా కన్వీనర్ కరణం రెడ్డి, నరసింగారావు, జనసేన నేతలు గడసాల అప్పారావు, గంధం వెంకటరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్, కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, రౌతు శ్రీనివాస్, పల్లా శ్రీనివాస్, మొల్లి ముత్యాల నాయుడు, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి కూటమి అధికారికి వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉచిత ఇసుక సప్లై చేస్తామని చెప్పేసి, అందిస్తామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో అది నెరవేరుస్తూ జీవో నంబర్ 43 ఇచ్చిన శుభ సందర్భంగా మరి ఈరోజు కూటమిలో ఉన్నటువంటి నాయకులందరికీ, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మేము కార్మికుల పక్షాన, అదే భవన నిర్మాణ కార్మికుల పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కొంతమంది అంటున్నారు 1387 రూపాయలు ఇస్తే ఏంటి ఉచితం అని. కనుక ఈ మాటలు చెప్పే వాళ్ళందరికీ కూడా రీచ్లో దొరికినటువంటి ఇసుక్కి, ఒక డంప్ యార్డ్లో దొరికినటువంటి ఇసుక్కి, స్టాక్ యార్డ్, డంప్ యార్డ్ అంటే అవుతుంది, స్టాక్ యార్డ్లో దొరికినటువంటి ఇసుక్కి తేడా కొంచెం తెలుసుకోవాలి. డంప్కి రీచ్కి మధ్య తేడా తెలుసుకోవాలి. అవును సార్, మీరు ఆ తేడా తెలుసుకోవాలి. రీచ్లో ఏదైతే ఉందో అక్కడ మినిమం సెస్ తీసుకునే వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడికి గాజువాక డంప్లో ఉన్నటువంటిది సుమారు 220 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చినటువంటి, కనుక దాని మీద ఒక రేట్ ఉంది. దానికి కూడా కొంచెం ఎక్కువగానే ఉందని కొంతమంది చెప్పినటువంటి సందర్భం. రాష్ట్ర అధ్యక్షులు, మన గాజువాక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, జనసేన నాయకులు శ్రీ గడసాల అప్పారావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకి, మీడియా సోదరులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఇసుక పంపిణీ ప్రారంభించారు. అందులో భాగంగా ఈ రోజు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో గౌరవనీయులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మా శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 లో భాగంగా హామీ నెరవేరుస్తున్నందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి పాలాభిషేకం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సోదరులారా, ఈరోజు 8వ తారీఖు నుంచి ఉచిత ఇసుకని ఇవ్వాలి అన్నటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నందుకు గాజువాక నియోజకవర్గ తరపుని మొత్తం ఫ్రంట్గా, కూటమిగా మొత్తం అందరం కూడా హర్షాతిరేకాన్ని ప్రకటిస్తూ, టోటల్గా ఈ కార్యక్రమం 2019 అక్టోబర్లోనే వెంటనే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు శాండ్ మార్చ్ అని చెప్పేసి భారీ స్థాయిలో విశాఖపట్నంలో కనీ విని ఎరుగని రీతిలో చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా అనేక ఉద్యమాలు చేస్తున్నారు. మొత్తం అంతా కూడాను వైసీపీ గవర్నమెంట్ లో పూర్తిగా దోపిడీ